హర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. బాబర్ ఆజంను ఓడించి మరియు టీ20 యొక్క అతిపెద్ద అవార్డును గెలుచుకున్నాడు. టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజంను ఓడించి ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు రేసులో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్, జింబాబ్వేకు చెందిన సికిందర్ రజా కూడా ఉన్నారు. ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2024 పేరును ప్రకటించింది. ఈ అవార్డు కోసం 4 మంది ఆటగాళ్ల మధ్య పోటీ జరిగింది. ఇందులో భారత్కు చెందిన హర్షదీప్ సింగ్, పాకిస్తాన్కు చెందిన బాబర్ ఆజం, ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్, జింబాబ్వేకు చెందిన సికిందర్ రజా ఉన్నారు. ఈ స్టార్ ఆటగాళ్లందరినీ ఓడించి హర్షదీప్ సింగ్ అతిపెద్ద అవార్డును గెలుచుకున్నాడు. హర్షదీప్ సింగ్ గత ఏడాది టీ20 ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేశాడు మరియు టీ20 ప్రపంచ కప్ టైటిల్ భారత్ గెలుచుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను ఇప్పుడు ఈ చిరస్మరణీయ ప్రదర్శనను ఐసీసీ అవార్డుతో బహుమతిని అందుకున్నాడు. ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా హర్షదీప్ సింగ్ ఎంపికయ్యాడు. గత కొన్నేళ్లుగా యువ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ టీ20 ఫార్మాట్లో టీమిండియాకు అత్యంత ముఖ్యమైన బౌలర్గా కొనసాగుతున్నాడు. 2024 సంవత్సరంలో కూడా అతని వైపు నుండి చాలా మంచి ఆట కనిపించింది. గత ఏడాది టీమిండియా తరపున 18 టీ20 మ్యాచ్లు ఆడి మొత్తం 36 వికెట్లు పడగొట్టాడు. అతను 2024 సంవత్సరంలో టీ20లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. అదే సమయంలో హర్షదీప్ సింగ్ కూడా ఇటీవల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లో చోటు సంపాదించాడు. మరోవైపు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ టైటిల్ను భారత్ గెలుచుకోవడంలో హర్షదీప్ సింగ్ కూడా కీలక పాత్ర పోషించాడు. అతను టీ20 ప్రపంచ కప్ 2024లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. ఈ టోర్నమెంట్లో అతను మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు. ఆఖరి మ్యాచ్లో కూడా హర్షదీప్ సింగ్ 4 ఓవర్లో 20 పరుగులు ఇచ్చి 2 ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు. అందులో 14 ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అందులో 19 ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్ కారణంగా భారత్ జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20లో భారత్కు అత్యంత విజయవంతమైన బౌలర్ హర్షదీప్ సింగ్. అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం నవంబర్ 2022లో జరిగింది. కేవలం 2 సంవత్సరాలలోనే అతను టీ20 క్రికెట్లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కూడా సృష్టించాడు. టీ20లో ఇప్పటి వరకు 97 వికెట్లు తీశాడు. భారత్ బౌలర్లెవరూ అతనిలా వికెట్లు తీయలేకపోయారు. గతంలో ఈ రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉండేది. టీ20లో యుజ్వేంద్ర చహల్ 96 వికెట్లు తీశాడు. అయితే ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లోనే హర్షదీప్ సింగ్ అతడిని వెనుకకు నెట్టేశాడు.